తుంగతుర్తి వివాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల ఎంపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 20న జగ్గారెడ్డి తుంగతుర్తి వివాదంపై నివేదిక ఇవ్వనున్నారు. తుంగతుర్తి వివాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల ఎంపీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 20న జగ్గారెడ్డి తుంగతుర్తి వివాదంపై నివేదిక ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ యామిని. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంపీకి మధ్యలో వివాదం చెలరేగింది. గత వారం ఈ అంశానికి సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నారు. ఇక ఇరు వర్గాల నేతలు గాంధీ భవన్ కు వచ్చి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పగించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్. ఇక దీనిపై అధ్యయనం చేయడం ప్రారంభించినటువంటి జగ్గారెడ్డి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలను, ఎమ్మెల్యేను, ఎంపీని, అక్కడ ఉన్నటువంటి కీలక నాయకులందరినీ గాంధీ భవన్ కు పిలిచారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, అక్కడ సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది, దానికి పరిష్కారం ఏంటి అనే అంశాలకు సంబంధించి ఇప్పటికే చాలా మంది తుంగతుర్తికి సంబంధించినటువంటి కీలక నేతలతో మాట్లాడారు. ఇక 2 రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తన నివాసానికి వెళ్లి కలిసినటువంటి జగ్గారెడ్డి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దాన్ని ఆ సమస్యను ఎట్లా అధిగమించాలనే అంశానికి సంబంధించి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. కాసేపటి క్రితం సెక్రటరియట్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టింది తుంగతుర్తి నియోజకవర్గంలో కాబట్టి అక్కడ ఈ కండిషన్స్ అన్ని ఆయనకు తెలుసుంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి అనే అంశానికి సంబంధించి ఆయనతో చర్చించారు. ఇక రాజగోపాల్ రెడ్డిని కూడా కలుస్తానని జగ్గారెడ్డి చెప్తున్నారు. మొత్తానికి 20వ తేదీన తన నివేదికను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఇవ్వనున్నారు. కాసేపట్లో మీనాక్షి నటరాజన్ కూడా జగ్గారెడ్డి కలవనున్నారు. తుంగతుర్తికి సంబంధించినటువంటి అంశంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎస్ఆర్ కి సంబంధించినటువంటి ప్రక్రియ, అదేవిధంగా రాష్ట్రంలో ఆధిపత్య పోరుకు సంబంధించినటువంటి విషయాలు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపై జగ్గారెడ్డి మీనాక్షి నటరాజన్ ను కలిసి ఆమెతోనే చర్చించనున్నారు. ఇక కేంద్రానికి వ్యతిరేకంగా ఇటు అయోధ్యకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఇతరత్ర అంశాలలో మోడీకి వ్యతిరేకంగా అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన స్థాయిలో కార్యక్రమాలు చేయట్లేదు అని జగ్గారెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశాన్ని మీనాక్షి నటరాజన్ కూడా వివరించనున్నారు. రైట్. థ్యాంక్ యూ సిద్ధార్థ్.